హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ అని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, నిన్న సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ M30 ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మనం అనుకున్నట్టే 15,000 బిలోనే ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. 14,990 రూపీస్లో ఈ సామ్సంగ్ M30 ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఈరోజు వీడియోలో మనం ఈ సామ్సంగ్ M30కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఇన్ డీటెయిల్గా అండ్ అదేవిధంగా 15,000 అండర్లో ఈ ఫోన్ని కొనొచ్చా లేదా అనేది కూడా చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ M30కి సంబంధించి నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నిన్న M30 లాంచ్ అయింది కదా, ఆ లాంచ్ ఈవెంట్ అంతా కూడా చూశాను అండ్ దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవన్నీ చూశాను. అండ్ తర్వాత కొంతమంది యూట్యూబర్స్ దీనికి సంబంధించిన ఇంప్రెషన్స్ వీడియోస్ కూడా చేశారు. సో ఆ వీడియోస్ని కూడా చూశాను. సో వీటన్నిటిని చూశాక నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఫోన్కి సంబంధించి. ఇది రివ్యూ అయితే కాదు. సో మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యాక మొబైల్ ఫోన్ నేను కొని మళ్ళీ రివ్యూ అయితే చేస్తాను సపరేట్గా. ఇది మాత్రం నా ఒపీనియన్స్ వీడియో. సో నా ఒపీనియన్స్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే దీని డిజైన్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాము. సో దీని డిజైనింగ్ చూసుకుంటే వీళ్ళు ఈసారి కొంచెం చేంజ్ చేశారని చెప్పొచ్చు. ప్రీవియస్గా M10 అండ్ M20 చూసుకుంటే మనకు నార్మల్ డిజైన్ అయితే ఉంది బ్యాక్ సైడ్. కాకపోతే ఈసారి వీళ్ళు గ్రేడియంట్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో డిజైనింగ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొంచెం బాగుందని చెప్పొచ్చు. బ్లాక్ అండ్ బ్లూ రెండు కలర్స్లో వీళ్ళు అయితే తీసుకొచ్చారు. కాకపోతే బిల్డ్ మాత్రం మనకు M10 అండ్ M20 లానే పాలికార్బోనేట్ బిల్డ్ ఇచ్చారు. సో గ్లాస్ బిల్డ్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. ఎందుకంటే మనకు గ్రేడియంట్ డిజైన్ ఇచ్చారు కాబట్టి గ్లాస్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్కి మేజర్ ప్లస్ పాయింట్ దీని డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ మేజర్ సెల్లింగ్ పాయింట్ కూడా దీని డిస్ప్లే అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇది మనకు ఇన్ఫినిట్ యూ షేప్ నాచ్తోనైతే వస్తుంది. అంటే వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే ఉంటుంది. సో ఎందుకు నేను డిస్ప్లేని అంత హైలైట్ చేస్తున్నానంటే 15,000 అండర్లో మనకు సూపర్ AMOLED డిస్ప్లే అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో డిస్ప్లే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. సో సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో Exynos 7904 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. సో ఏదైతే మనము M20 మొబైల్లో చూసామో సేమ్ అదే ప్రాసెసర్ ఇక్కడ యూజ్ చేశారు. సో ఇది మనకు ఓకే ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు. డే టు డే యూసేజ్ అండ్ నార్మల్ యూసేజ్కి ఓకే. కాకపోతే మీరు హెవీ గేమింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. సో నేను ఈ ప్రాసెసర్ని టెస్ట్ చేశాను. M20లో కూడా ఇదే ప్రాసెసర్ ఉండే. సో M20 ఫోన్ అయితే నేను బాగానే టెస్ట్ చేశాను. సో గేమింగ్ అదంతా చేసి చూశాను. సో PUBG ఆడేటప్పుడు మాత్రం చాలా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ని అయితే అబ్జర్వ్ చేశాను. సో గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఈ ఫోన్ని నేను మీకు సజెస్ట్ అయితే చేయను. సో నార్మల్ యూజర్ అండ్ మోడరేట్ యూసేజ్ చేస్తా అంటే ఓకే, బట్ హెవీ గేమింగ్కి మాత్రం ఈ ఫోన్ని మీరు స్కిప్ చేయడమే బెటర్. అండ్ దీంట్లో మనకి రెండు ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఒకటి అండ్ 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఒకటి. రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. రెండు కూడా మనకు LPDDR4X ర్యామ్సే. సో కొంచెం బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్ అయితే దీంట్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది అండ్ ఫ్యూచర్లో పై అప్డేట్ కూడా వస్తుందని చెప్పేసి వీళ్ళు ప్రామిస్ అయితే చేశారు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే వీళ్ళ కొత్త UI ఎక్స్పీరియన్స్ 9.5 UI అయితే ఉంది. సో ఓవరాల్గా సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ ఫోన్లో నెక్స్ట్ ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. అది కూడా 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్తో వస్తుంది. సో సేమ్ మనకు M20లో కూడా ఇదే బ్యాటరీ సెటప్ అయితే ఉంది. సో నేను ఆల్రెడీ ఆ ఫోన్ అయితే టెస్ట్ చేశాను. మీకు సింగిల్ ఛార్జ్ మీద మీరు నార్మల్ యూజర్ అయితే 2 వర్కింగ్ డేస్ అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. సో మీరు ఎంత హెవీ యూజర్ అయినా కూడా 1 వర్కింగ్ డే అయితే వస్తుంది. సో బ్యాటరీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయినా కూడా ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ప్లస్ Type-C కూడా ఉంది. సో బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ మనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ దీంట్లో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 15,000 అండర్లో ఏ ఫోన్లో కూడా మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే లేదు. సో ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు 15,000 అండర్లో ట్రిపుల్ కెమెరా అంటే. సో దీంట్లో మనకు ఒకటి ప్రైమరీ సెన్సర్ ఉంది 13 మెగాపిక్సెల్ది f1.9 అపర్చర్తోని. అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. ఇది 123 degrees వైడ్ యాంగిల్ లెన్స్. సో వైడ్ షాట్స్ తీయడానికి
తీయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. సో పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. సో సేమ్ మనకి M20లో కూడా ఇదే సెటప్ ఉండే 13+5, కాకపోతే డెప్త్ సెన్సర్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. దాంట్లో పోర్ట్రేట్ షాట్స్ మనకు అంత సరిగానైతే రాలేదు. కాకపోతే ఇప్పుడు డెప్త్ సెన్సర్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి మనం మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అందుకే మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. సో ఫ్రంట్ కెమెరాను కూడా వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేశారు. సో ఓవరాల్గా కెమెరా చూసుకుంటే స్పెసిఫికేషన్ పరంగా బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ రేర్ సైడ్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే ఇచ్చారు. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సెన్సర్ని కూడా స్కిప్ అయితే చేయలేదు. ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పవచ్చు. సో ప్రీవియస్గా చూసుకుంటే ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే స్కిప్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మ్యాక్సిమం సెన్సర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 14,990 ఉంది. అండ్ 6GB ర్యామ్ 128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకు 17,990 రూపీస్ ఉంది. సో బేస్ వేరియంట్ చూసుకుంటే కొంచెం ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే హై వేరియంట్ అయితే మీరు స్కిప్ చేయండి. 18,000 పెట్టి ఫోన్ కొనాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే వీళ్ళ ఏ సిరీస్ కూడా రాబోతున్నాయి, ఈరోజు లాంచ్ అవుతున్నాయి. సో ఎయిర్ సిరీస్ లైనప్లో కూడా మనకు ఒక ఫోన్ అయితే 17,000 ఆ ప్రైస్లోనే రాబోతుంది. సో దాంట్లో మనకి ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, బెటర్ కెమెరాస్ అవంతా కూడా ఉన్నాయి. సో బెటర్ మీరు 15,000 అండర్ అయితే మీరు M13 అయితే కొనవచ్చు. కాకపోతే మీరు 18 పెట్టి కొనాల్సినంత అవసరం అయితే లేదు. అండ్ 15,000లో కూడా ఈ ఫోన్ని కొనవచ్చా అంటే సో కొనవచ్చు. సామ్సంగ్ లవర్ అయితే ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు మంచి డిస్ప్లే ఉంది. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికన్నా బెటర్ డిస్ప్లే అయితే ఉండదు. ఎందుకంటే AMOLED డిస్ప్లే, ఇది సూపర్ AMOLED డిస్ప్లే అండ్ వాటర్ డ్రాప్లెట్ నాచ్తో వస్తుంది. సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే మీ హైయెస్ట్ ప్రైట్ అయితే ఫోన్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ ఉంది. అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్తోని Type-C పోర్ట్తో వస్తుంది. సో బ్యాటరీ మీ హైయెస్ట్ ప్రైట్ అయిన ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన కెమెరాస్, సో కెమెరాస్ కూడా స్పెసిఫికేషన్ పరంగా బాగానే ఉన్నాయి. సో నేను ఫోన్ వచ్చాక రివ్యూ చేసి చెప్తాను. కాకపోతే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే కెమెరాస్ కూడా మనకు బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు ఇవన్నీ పాయింట్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే మీరు హెవీ గేమర్ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే స్కిప్ చేయండి. సో మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాకుండా మంచి డిస్ప్లే కావాలి, మంచి కెమెరాస్ కావాలి అండ్ మంచి బ్యాటరీ కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. సో ఓవరాల్గా నా హానెస్ట్ ఒపీనియన్స్ అయితే ఇవి. అండ్ రెడ్మీ నోట్ 7 అండ్ రియల్మీ 3 కూడా రాబోతున్నాయి. సో ఆ ఫోన్స్తో కూడా కంపేర్ చేసి నేను రివ్యూస్ అయితే చేస్తాను. సో ఈ ఫోన్స్ అన్ని లాంచ్ అయ్యాక. సో నా ఒపీనియన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఫోన్ గురించి కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.